ఈ రోజు వీడియోలో మనము వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కి ఎలా కన్వర్ట్ చేయాలి అది పాస్ట్ కంటిన్యూస్ లో ఇచ్చినప్పుడు చూద్దాం మనం. ఈ వాస్ రైటింగ్ ఏ బుక్, ఈ వచ్చేసి సబ్జెక్ట్, రైటింగ్ వర్బ్, ఏ బుక్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇది మనకి యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ యాక్టివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ కి కన్వర్ట్ చేయాలి. బట్ టూ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఏ టెన్స్ లో ఇచ్చారో సెంటెన్స్ అదే టెన్స్ లో మనకి సెంటెన్స్ ఉండాలి యాక్టివ్ టు పాసివ్ వెళ్ళేటప్పుడు. సెకండ్ కండిషన్ వచ్చేసి మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ లాగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఏ బుక్, ఏ బుక్, ఏ బుక్ తర్వాత మనకి ఏ బుక్ సింగులర్ కదా, సింగులర్ కాబట్టి వాస్ యూజ్ చేయండి. ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఏంటి మనకి రైటింగ్ కి V3 రిటర్న్ బై ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి, ఈ ఆబ్జెక్ట్ కాదు, మళ్ళీ ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఉన్న ఆబ్జెక్ట్ కాదు, ఇక్కడ ఈ మన సబ్జెక్ట్ కదా. యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే ఆబ్జెక్ట్ లాగా ఇక్కడ వస్తుంది. ఈకి ఆబ్జెక్ట్ ఏంటి అంటే హిమ్. సో ద సెంటెన్స్ ఈస్ ఏ బుక్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. ఇది మనకి పాసివ్.